దేశ సేవలో ఎందరో మహానుభావులు అందరికీ ఆత్మీయ సలాం. యువత దేశ విలువైన సంపద. ఆ యువతను కాపాడుకోవడం మన అందరి బాధ్యత. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం, ఈరోజు దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళాల్సిన యువత, భావి భారత దేశ భవిష్యత్తును భుజస్కంధాలపై మోయాల్సిన యువత ఈరోజు మత్తు అనే మహమ్మారికి బానిస అయ్యి వారు దానికి అలవాటు పడి మరణం వరకు వెళ్తున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు సమాజంలో ముఖ్యంగా యువతను పట్టి పీడిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి రుగ్మత డ్రగ్స్. ఏదైతే ఆ డ్రగ్స్కి అలవాటు పడినటువంటి యువత తమ యొక్క బంగారు భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. దానికి కారణాలు అనేకం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ యువత యొక్క తల్లిదండ్రుల బాధ్యత రాహిత్యం కావచ్చు, అదేవిధంగా యువత యొక్క చెడు తిరుగుళ్ళు కావచ్చు, చెడు సహవాసాలు కావచ్చు, లేదంటే ఈజీ మనీకి అలవాటు పడడం కావచ్చు, లేదంటే ఇతరత్ర అసాంఘిక వ్యక్తుల కార్యకలాపాల్లో వీళ్ళు దానికి అడాప్ట్ అవ్వడం కానీ, ఇలా పలు రకాల కారణాలు కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ నిజంగా చాలా బాధాకరణం. ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా గౌరవ ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే యువత మత్తుకు అలవాటు పడుతుందో దాని నుండి ఆ యువతను రక్షించి మనమందరూ కూడా వారిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక ద్వారా నేను యువతకు ఒకే ఒక్క పిలుపునిస్తున్నా: సే నో టు డ్రగ్స్. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. భవిష్యత్తును నాశనం చేసుకోకండి. మీ మీద మీ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, మీ మీద ఈ దేశం ఆధారపడింది. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల నడవడిక మీద ప్రత్యేకమైనటువంటి నిఘా శ్రద్ధ వహించాలని నేను పిలుపునిస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్ర పోలీస్ శాఖ వారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రాష్ట్ర డీజీపీ గారికి, అదేవిధంగా సమస్త పోలీస్ యంత్రాంగానికి. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాలుగా వారు నిర్విరామంగా ఏదైతే ఈ గంజాయి మత్తు పదార్థాలకు, డ్రగ్స్కి అలవాటు పడి యువత చెడుతోవలో పడుతున్నటువంటి తరుణంలో వాళ్ళని కాపాడే ప్రయత్నంలో వాళ్ళు అహర్నిశలు దీనికోసం పాటుపడుతున్నారు. నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. దీనికి రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక తరఫున సమస్త పోలీస్ శాఖకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రముఖంగా నేను రాష్ట్ర డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్న ముస్లిం ఐక్య వేదిక ద్వారా యువతను కాపాడుకోవడం మనందరి బాధ్యత. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లా ఎస్పీ గారు కానివ్వండి, అదేవిధంగా ప్రతి స్టేషన్లో ఉన్నటువంటి మన సిబ్బందిని అప్రమత్తం చేసి ఎక్కడైతే ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయో వాటిని నియంత్రించడం కోసం ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని నేను రాష్ట్ర పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా ప్రభుత్వం కూడా యువతను కాపాడుకోవడం కోసం ప్రత్యేక అధునాతనమైనటువంటి పద్ధతులను అవలంబించాలని నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల ఎదుగుదలను, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారిని కాపాడుకోవాల్సిన మన బాధ్యత. కాబట్టి ముఖ్యంగా డ్రగ్స్ గురించి, మత్తు పదార్థాలు, ఈ గంజాయి, అదేవిధంగా డ్రగ్స్ ఇవి పలు రకాలుగా వాళ్ళకు దొరుకుతున్నాయి. అది ఇంజక్షన్ల రూపంలో, ట్యాబ్లెట్ల రూపంలో, ఇతరత్ర చాలా రకాలుగా అది బయట సమాజంలో వింటేనే మనకే భయం కలుగుతుంది. అటువంటి పదార్థాలు వాళ్ళు దొరుకుతున్నాయి. వాటిని తీసుకొని వారు మత్తుకు బానిస అయిపోతున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వెంటనే స్పందించి యువతను కాపాడి ఎవరైతే ఈ మత్తుకు బానిస అయ్యారో ఆ యువతకు అవగాహన కార్యక్రమాలు కల్పించి వారికి రీహాబిలిటేషన్ సెంటర్లో తగినటువంటి చికిత్సను కూడా అందించి వారిని సాధారణ పౌరులుగా తీర్చిదిద్దాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా ఈ డ్రగ్స్ కల్చర్ అనేది పట్టణ నగరాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సంపన్న వర్గ కుటుంబాలలో, అదేవిధంగా నైట్ క్లబ్బులు, పబ్బులు, ఇటువంటి సంస్కృతులలో ఇవి ఎక్కువగా కనబడుతుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో, అదేవిధంగా కొన్ని స్లమ్ ఏరియాస్లో ఈ గంజాయి యొక్క ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. ఇది నిత్యం మనం చూస్తున్నాం, మన దృష్టికి వస్తూనే ఉంది. కాబట్టి ప్రతి ఊరిలో ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలా. మీకు తెలిసి ఎక్కడన్నా మన యువత చెడుదారిన పడుతుంటే వారు ఇటువంటి మత్తు పదార్థాలకు బానిసయ్యి ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా చాలా అసాంఘిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.
ఇతరుల మీద దాడులు చేయడము, లేదంటే ఈజీ మనీకి అలవాటు పడి దొంగతనాలు చేయడము, చైన్ స్నాచింగ్ చేయడము, లేదంటే ఇతరత్ర చాలా రకాలుగా వాళ్ళు అసాంఘిక కార్యకలాపాల పట్ల వాళ్ళు అటువైపుగా వెళ్ళడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. కాబట్టి విలువైనటువంటి దేశ సంపదను మనం కాపాడుకొని ఈ దేశ అభివృద్ధి కోసం వారిని ఉపయోగించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే యువత మీద ప్రత్యేక దృష్టి పెట్టి, ముఖ్యంగా ఏదైతే మత్తు ఉందో ఈ గంజాయిని సంపూర్ణంగా, ఈ డ్రగ్స్ను సంపూర్ణంగా మత్తుకు సమాజాన్ని దూరం చేసి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలని నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ప్రజలు కూడా ఎక్కడైనా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఇవి మీ దృష్టికి వస్తే వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి, పోలీసు వారి శాఖ వారి దృష్టికి తీసుకొని వెళ్ళాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా పోలీసు వారికి మరోసారి కూడా నేను హృదయపూర్వకంగా రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ సేవలు, మీ త్యాగాలు ఎంత చెప్పినా కూడా తక్కువే. ఈరోజు మేము చూస్తున్నాం, సమాజంలో ఎక్కడ చూసినా కూడా యువతను కాపాడుకోవడంలో పోలీసు వారు ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. కాబట్టి మనమందరూ కూడా విలువైనటువంటి మన యువతను కాపాడుకుందాం. వారు చెడు సహవాసాల నుండి, చెడు మార్గం నుండి వాళ్ళు సన్మార్గంలో వచ్చి వారు మంచి అభివృద్ధి గల ప్రయోజకులుగా వాళ్ళు ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, దీనికి మనమందరూ కూడా ముక్త కంఠంతో ఒకే ఒక పిలుపునిద్దాం. సే నో టు డ్రగ్స్. యువత దేశ సంపద, దాన్ని మనమందరూ కూడా కాపాడుకుందాం. జై జవాన్, జై కిసాన్, మేరా భారత్ మహాన్. అల్లాహ్ అక్బర్.